మిర్చి రైతులపై కష్టాలు ప్రళయకాల మేఘంలా విరుచుకుపడ్డాయి. వెంటాడుతున్న కాసుల కష్టాలతో రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. పంట సాగు కోసం సిద్ధం చేసుకున్న పొలం దీనంగా చూస్తూ ఉంటే తట్టుకోలేక పెట్టుబడుల కోసం అప్పులు చేశారు. విశ్వాసం సడలనీయకుండా సంకల్పంతో ముందుకు అడుగేస్తూ ఉంటే రైతుల రెక్కల కష్ట ఫలితం లేకపోయింది. ఖమ్మంలో ఎర్ర బంగారంగా పేరుగాంచిన మిర్చికి అనూహ్య రీతిలో తెగుళ్లు సోకడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు. దిగుబడులు తగ్గడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. మార్కెట్లో మిర్చికి ధర తగ్గిపోవడం, సరైన దిగుబడి లేకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గజ్జి, ఎండు, వేరుకుళ్ళు తెగుళ్లతో కాయ రంగు మారగా దిగుబడులు రాక పెట్టుబడులు సైతం అందడం లేదని, తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 1,40,000 చొప్పున 3 ఎకరాలకి 4 లక్షల చిల్లర పెట్టుబడి అయింది. పంట కోతకొచ్చే టైంకి ఎండు తెగులు ఆశించి తోట మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. దీని విషయమై శాస్త్రవేత్తల్ని అడగ్గా వాళ్ళు చెప్పిన ప్రతి మందుని కూడా ప్రయోగం చేసి చూసాం పంట మీద. అది ఏది చేసినా కూడా ఎండు తెగులు అనేది ఆగట్లేదు. ఈ రైతులు తీరా పంట కోసే సమయంలో ఎండు తెగులు వచ్చేసరికి అసలు రైతుని నడ్డి విరిసే లాగనట్లే ఉన్నది. దీనివల్ల అసలు మార్కెట్లో చూస్తేనేమో పోయిన సంవత్సరము 22,000 ఉన్నది ఈ సీజన్లో. ఈ సంవత్సరం వచ్చేసరికి 14 నుంచి 15,000 జెండా పాటు చేస్తారు. 10 నుంచి 13,000 కొంటారు. సగం ధర పడిపోయింది మిర్చి రేటు. ఎండు తెగులు రాకుండా భూమిలో ట్రైకోడర్మా, సూనోమిడాస్ ఈ 2 కలిపి వేసినా కూడా స్టేజీ ఒక నెల స్టేజీలో మొత్తం ఎండు తెగులు వచ్చింది. ఈ లోపల కొంచెం కవర్ అయ్యేది అనేసరికి మొత్తం వర్షాల వల్ల అది మొత్తం తాడు ఏటు చూసినా కూడా ఎకరన్నరలో మనం పెట్టుబడి వచ్చేసి ఎకరానికి ఒక 80-90 వేలు వరకు పెట్టామండి స్టార్టింగ్లోనే. ఇప్పుడు చేతికి వచ్చేసరికి పంట మొత్తం కూడా ఖరాబ్ అయింది. దీన్ని కూడా శాస్త్రవేత్తలు ఎండు తెగులకు కూడా ఎన్ని మందులు చెప్పినా కూడా పని చేయట్లేదు. ఉన్న మిర్చి ధరను కూడా తగ్గిస్తున్నారు దళారులు. ప్రభుత్వం కొంచెం సహకరించి ఉన్న మిర్చి కన్నా కొంచెం రేటు వచ్చేటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాం.